వెల్కమ్ టు మై ఛానల్. మీ ముందుకి న్యూ ప్రాజెక్ట్ తీసుకొచ్చండి, కొత్త ప్రాజెక్ట్ మీ ముందుకి. ఇది వచ్చి విజయవాడ హైవే అండి. విజయవాడ హైవేలో మల్కాపురంలో ఉంది. మల్కాపురం నుంచి మనకి ఎగ్జాక్ట్లీ 2 కిలోమీటర్ రేడియస్లోనే మనకి విలేజ్లో హెచ్ఎండి లేఅవుట్ ఉందండి. మన కంపెనీ డైరెక్టర్ అయినటువంటి కుమార్ గారు మనం ఉన్నారండి. ఒకసారి కంపెనీ లేఅవుట్ గురించి కంప్లీట్ వివరాలు కుమార్ డైరెక్టర్ సార్ తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నా సార్. సార్ థ్యాంక్ యూ అండి. సార్ ఇది ఎన్ని ఎకర్స్లో ఉంది సార్, ఎక్కడ ఉంది సార్? ఒకసారి ఈ ప్రాజెక్ట్ వివరాల గురించి మీరు తెలియజేయండి సార్ ఒకసారి. తప్పకుండా అండి. సో ఇది వచ్చేసి మనకి ఇది హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. ఇది టోటల్గా మనకు 40 ఎకర్స్లో అయితే డెవలప్మెంట్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇది మన గ్లోబల్ ధరణి ప్రాపర్టీస్ నుంచి ఫస్ట్ ప్రాజెక్ట్ మనం ఇక్కడ చేస్తున్నాం అనమాట, హెచ్ఎండి ప్రాజెక్ట్. అండ్ దీనికి రేరా అప్రూవ్డ్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఇది మనకు విజయవాడ హైవే ఏదైతే ఉందో జస్ట్ మనకి 2 to 4 మినిట్స్లోనే మన వెంచర్కి రావచ్చు అండి. హైవేకి చాలా నియర్ బై ఉంటుంది అనమాట. ఎట్ ద సేమ్ టైం మనకు ఈ వెంచర్ చూసినట్టయితే టోటల్లీ హెచ్ఎండిఏ లేఅవుట్ కాబట్టి హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం అయితే ఈ వెంచర్ అయితే డెవలప్ చేయబోతున్నాము. దీంట్లో వచ్చేసి మనకు ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ నుంచి కనెక్టివిటీ తోటి మనకు 40 ఫీట్ రోడ్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఇందులో వచ్చేసి 240 ఫీట్ రోడ్స్ ఇచ్చాం సార్ దీంట్లో. సో ఇంటర్నల్ రోడ్స్ అన్ని 30 ఫీట్ రోడ్ ఇచ్చాము. సో దీంట్లో హెచ్ఎండి నామ్స్ ప్రకారంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది, ఎలక్ట్రిసిటీ వస్తుంది, ప్లస్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్స్ వస్తాయి, చుట్టూ కర్బింగ్ వస్తుంది, మనకు ఫెన్సింగ్ వస్తుంది, చుట్టూ కాంపౌండ్ వాల్ వస్తుందండి. చుట్టూ కాంపౌండ్ వాల్ వచ్చి ఆర్చ్ గేట్ కూడా దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. 24/7 సెక్యూరిటీ ఉంటాడు. సో వెల్ మెయింటైన్ చేసి మనకు ప్రతి కస్టమర్కి అయితే అందించడం జరుగుతుందండి దీంట్లో. ఓకే. ఇంకా ఏమి సార్ ఇందులో ఒక 40 ఎకర్స్లో అంటున్నారు, పార్క్ ఇక్కడ ఇచ్చారు సార్ ఇందులో? సో పార్క్ వచ్చేసి 1 ఎకర్లో అయితే మనకు ఏదైతే వెంచర్ ఎండింగ్ ఉంటుందో మనకు గ్రీనరీ ఎక్కువ మనకు ఇంపార్టెన్స్ కాబట్టి టోటల్ ఇక్కడ ఏరియా మొత్తం గ్రీనరీ. సో కాబట్టి 1 ఎకర్లో మనం డిజైన్ చేస్తున్నాం పార్క్ ని. ఇంకా డెవలప్మెంట్స్ ఏమొస్తున్నాయి సార్ ఇందులో? కంప్లీట్లీ 40 ఎకర్స్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి సార్ ఇంకా ఇందులో? సో ఇది బేసిక్గా ఏంటంటే ఇది హెచ్ఎండి లేఅవుట్ అండి. సో ఒక గేటెడ్ కమ్యూనిటీ, ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ మనకు విజయవాడ హైవేలో ఇవ్వాలనేదే మా సంస్థ నిర్ణయించిందనమాట. సో దాని ప్రకారంగా ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక మిడిల్ క్లాస్ పర్సన్ తీసుకునే విధంగా మనం ఒక వెంచర్ని అయితే డిజైన్ చేసామన్నమాట. సో అట్లా ఉంది సార్. ఇది చాలా బాగుంది సార్. సైట్ అయితే మనకి హెచ్ఎండి లేఅవుట్ అంటున్నారు కదా సార్ కంప్లీట్లీ. ఇందులో కంప్లీట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది సార్ మనకి ఇందులో హెచ్ఎండి లేఅవుట్ కదండి. సో 100% మనకి ఏంటంటే అప్ టు 80% వరకు అయితే బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది అనమాట మనకి. ఇందులో వచ్చి ఇంకా మెయిన్గా కస్టమర్ ఏమైనా కాటేజ్ కూడా కట్టుకోవచ్చా సార్? ఏమందులో ఆయన ఇష్టం సార్, కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఎందుకంటే జస్ట్ మనకు ఒక 5 మినిట్స్లో మనం హైవేకి వెళ్ళిపోవచ్చు కాబట్టి కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు లో బడ్జెట్లో. చాలా బాగుంది సార్, సైట్ అయితే చాలా బాగుంది. ఇంకా యాక్చువల్లీ ఆఫ్ చేసిన సార్, ఇందులో ఏమైనా మోడల్ హౌస్ ఏమైనా కడుతున్నారు సార్ ఇందులో? సో కంపెనీ మనకు ఆల్రెడీ ఏంటంటే ఒక మోడల్ హౌస్ అనేది నిర్మించడం జరుగుతుంది. ఆల్రెడీ మనం కన్స్ట్రక్షన్ వర్క్ అయితే స్టార్ట్ చేసేసాము. ఆల్రెడీ సర్వే కూడా జరుగుతుంది అనమాట. సో ఇది మొత్తం మనకు ఈ లేఅవుట్లో బెస్ట్గా మనం డిజైన్ చేయబోతున్నాం దీన్ని. సో ఈ విధంగా ప్రతి కస్టమర్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. మేము కూడా కన్స్ట్రక్షన్లో ఉన్నాము, కన్స్ట్రక్షన్ కూడా చేసిస్తాం అనమాట. మేజర్గా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం చాలా 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 బాగుంటుందండి. ఎందుకు చెప్తున్నా అంటే 2 lakh ఎంప్లాయ్మెంట్ ఎగ్జాక్ట్ ఇప్పుడు నాకు కనిపిస్తుంది నా బ్యాక్ సైడ్ TGIIC MSME గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్, స్మాల్ మీడియం కంపెనీస్ చాలా ఉంటాయి అనమాట దాంట్లో. సో అందులో ఉన్న ఎంప్లాయీస్ చాలా మంది ఇక్కడ మన వెంచర్ రెడీ అయిన తర్వాత 100% ఇక్కడ రెంటల్ గా ఉంటారు, ప్లస్ వాళ్ళు కొనుక్కుంటారు కూడా, రీసేల్ కూడా మనం చేసుకోవచ్చు. సో అంత ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుంది, కన్స్ట్రక్షన్ జరుగుతుంది లోపల ఆల్రెడీ. గ్రీన్ ఇండస్ట్రియల్ ఐటీ పార్క్ మన పక్కనే, సైడ్ పక్కనే. ప్లస్ ఇక్కడ చూసినట్టయితే మనకు టెక్స్టైల్ పార్క్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఇక్కడే ఉంటుంది. మనకు డ్రై పోర్ట్ కూడా ఇదే రోడ్ కు ఉంటుంది, చౌటుప్పల్ నియర్ బై ఉంటుంది. ఈ రామోజీ ఫిల్మ్ సిటీ ఎన్ని కిలోమీటర్స్? జస్ట్ 10 మినిట్స్ లో మనకు రామోజీ ఫిల్మ్ సిటీ ఇక్కడ నుంచి రావచ్చు. బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ అన్నమాట, ప్లస్ హెచ్ఎండి లాజిస్టిక్స్ పార్క్స్ గానీ, ప్లస్ మనకి ఈ సరౌండెడ్ మొత్తం సెజ్ అనమాట, ఇదంతా ఒక సెజ్. సో ఇక్కడ ఇన్వెస్టర్స్ ఎవరు వచ్చినా కూడా వాళ్ళకు మోర్ బెనిఫిట్ ఉండే వెంచర్ అనమాట ఇది. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసే మన డెవలప్మెంట్ అయ్యే వరకు మళ్ళీ ఒక 16-17,000 వెళ్ళే వెంచర్ అనమాట ఇది. ఈ హైవేకి 2 కిలోమీటర్స్ అన్నారు. ఈ హైవే నుంచి మన చౌటుప్పల్కి ఎన్ని కిలోమీటర్స్ సార్ మనకి? మళ్ళీ హార్డ్లీ ఒక 15 మినిట్స్ లో మనం చౌటుప్పల్ వెళ్ళిపోవచ్చు. అయితే కంప్లీట్లీ మనము సిటీకి నియర్ బైలో ఉన్నాం. అయితే సిటీకి చాలా నియర్ బైలో ఉన్నాము. ఫ్రూట్ రామోజీ ఫిల్మ్ సిటీ అండ్ నియర్ బై సిటీలో ఉన్నాం. డెవలప్మెంట్లో అయితే ఉన్నాం సార్, చాలా బాగుంది సైట్ అయితే. ఇంకా సార్ సైట్ గురించి ఇంకా ఎలా ఉంది సార్, ఇంకా ఎట్లా ఉంది ఇప్పుడు? నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు చెప్తాం. అడుగు క్వశ్చన్ అడుగు సార్. ఇందులో ప్రాజెక్ట్ హైలైట్స్ ఏమొస్తున్నాయి సార్ ఇందులో? సో ప్రాజెక్ట్ హైలైట్స్ ఏం లేవు సార్, యాజ్ పర్ హెచ్ఎండి అనౌన్స్ ప్రకారమే డెవలప్మెంట్ అయితే స్టార్ట్ చేస్తామన్నమాట. సో బేసిక్ ఏంటంటే 100 ఫీట్ ప్రపోజ్డ్ నుంచి అయితే మనకు 100 ఫీట్ మన విజయవాడ హైవే నుంచి మనకు 100 ఫీట్ ప్రపోజ్డ్ తీసుకొని అక్కడ నుంచి మనం 40 ఫీట్ రోడ్ నుంచి మనం వెంచర్కి అయితే రావడం జరుగుతుంది అనమాట. సో దీంట్లో వచ్చేసి అన్ని బ్లాక్ టాప్ రోడ్స్ 100 ఫీట్ 40 ఫీట్ అండ్ 30 ఫీట్ రోడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో అవెన్యూ ప్లాంటేషన్ వస్తుంది. 100% వాస్తు ప్రకారంగానే ప్రతి ప్లాట్ ని డిజైన్ చేసాం సార్.
సో ఇట్ ద సేమ్ టైం మనకేంటంటే చుట్టూ కాంపౌండ్ వాల్ వస్తుంది, గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ కూడా మనం దీంట్లో స్పెషలైజ్డ్గా ఇస్తున్నాం అనమాట. ప్లస్ ప్రతి ప్లాట్కి మనకు వాటర్ ట్యాప్ కనెక్షన్ వస్తుంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది, ఎలక్ట్రిసిటీ వస్తుంది, ప్లస్ 24/7 సెక్యూరిటీ ఉంటాడు ఇక్కడే. సర్వైలెన్స్ లో ఉంటుంది సార్, సీసీ కెమెరాస్ కూడా దీంట్లో ఏర్పాటు చేస్తాము ఫ్యూచర్ లో. సో కంప్లీట్లీ మనం ఏంటంటే మానిటర్ చేస్తాం అనమాట, వాట్ ఈస్ ఏం జరుగుతుంది ఇక్కడ వెంచర్ లో అనేది కూడా మనం ఎవ్రీ. ప్లస్ మనకి దీంట్లో ఏంటంటే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. పార్క్ కూడా ఆల్మోస్ట్ ఎకరంన్నరలో పార్క్ కూడా మనం డిజైన్ చేస్తున్నాం సార్. చాలా స్పెషల్ ఉంటుంది పార్క్, ఎందుకంటే మనకు చుట్టూ సరౌండెడ్ బై అంత గ్రీనరీ ఉంటుంది. ప్లస్ మనకి ఏంటంటే ఈ లొకేషన్ లో తీసుకున్న వాళ్ళు మాత్రం 100% అదృష్టవంతులు సార్. చాలా బాగుంది సార్, చాలా బాగుంది. అంటే పొల్యూషన్ ఫ్రీ సార్, పొల్యూషన్ అనేది ఉండదు. ఓకే, గ్రీన్ ఎన్విరాన్మెంట్ కంప్లీట్. సార్ ఇంకో క్వశ్చన్ సార్, చాలా బాగుంది. ఇందులో వచ్చి లొకేషన్ హైలైట్ చెప్పండి సార్. ఇందులో కంప్లీట్ లొకేషన్ హైలైట్స్ నియర్ బై మన వెంచర్కి లొకేషన్ హైలైట్స్ ఏమున్నాయి సార్? సార్ మనం బేసిక్గా చెప్పాలంటే మనం సిటీలో ఉన్నట్టే లెక్క, ఓకే ఓకే, కాకపోతే గ్రీనరీకి దగ్గరలో ఉంటాం. నియర్ బై సిటీ అయితే నియర్ బై సిటీ ఎల్బీ నగర్కి జస్ట్ మనం ఒక 30 minutes లో ఇక్కడికి రావచ్చు సార్. 30 minutes డ్రైవ్ లో ఇక్కడికి రావచ్చు. మన హైవే విజయవాడ హైవే 8 లైన్ అవుతుంది ఇప్పుడు. అన్ని ఫ్లైఓవర్స్ మీరు చూసినట్టయితే మనం లైవ్ లో చూడవచ్చు. చాలా ఫాస్ట్, ఇంకో కొంచెం 20 minutes 15 minutes లో కూడా వచ్చే అవకాశం ఉంది. ఒక 1 year లోనే లోపు మనం జస్ట్ ఒక 15 minutes లోనే మన సైట్కి వచ్చే విధంగా ఫ్లైఓవర్లు కూడా రెడీ అయిపోతున్నాయి అన్నమాట. రామోజీ ఫిల్మ్ సిటీ, అవును, మనకు రామోజీ ఫిల్మ్ సిటీ కూడా చాలా నియర్ బై ఉంటుంది. మనకు బేసిక్గా చూసుకున్నట్టయితే అంటే మనకి జనరల్గా సార్ ఎవరు ప్లాట్ కొన్నా, నేను కొన్నా, మీరు కొన్నా, లేకపోతే కస్టమర్స్ ఎవరే కొన్నా కూడా, ఎక్కడి నుంచి కొన్నా కూడా ఇన్వెస్టర్స్ ఎట్లా ఆలోచిస్తారంటే నియర్ బై సెజ్ ఏమైనా ఉందా, మనకు ఆ సెజ్ దగ్గర నియర్ బై ఉంటే అందులో ఉన్న ఎంప్లాయీస్ ఇక్కడ కొనుక్కొని రీసేల్ చేసుకుంటారా, లేకపోతే రెంటల్ పర్పస్ గానా, అలా ఏ విధంగానైనా చూసుకుంటారు అనమాట జనరల్ కస్టమర్స్. సో అదే విధంగా కస్టమర్స్ ఎలా ఆలోచిస్తారు, మనమే కస్టమర్ అయితే ఎట్లా కొనుక్కుంటాం అనే ఉద్దేశంతో మనం ఈ ప్రాజెక్ట్ అట్లా డిజైన్ చేసాం సార్. ఎగ్జాక్ట్ గా మనకు ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ 2 lakh ఎంప్లాయ్మెంట్ సార్. అది ఇంకా ఇంక్రీజ్ కూడా అవ్వచ్చు ఫ్యూచర్ లో. సో అన్ని స్మాల్ మీడియం కంపెనీస్ అన్ని ఇక్కడ ఉన్నాయి. గుండు సూది పిన్ని నుంచి హెలికాప్టర్ లో తయారయ్యే ప్రతి వస్తువు అందులో తయారైతుంది. సేమ్ టైం మనకి ఫ్రూట్స్ ఇంతకుముందు కొత్తపేటలో మార్కెట్ లో ఉండే, అక్కడ అంతా సాచురేట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రూట్ మార్కెట్ ఇక్కడికి వస్తున్నారు, పబ్లిక్ ఇక్కడికి వచ్చి కొనుక్కొని సిటీలోకి వెళ్తారు. అంటే కంప్లీట్ మనం మా నియర్ బై సిటీలో ఉన్నాము. మన విలేజ్ వచ్చేసి మన విలేజ్ మల్కాపురం సార్. ఇది మల్కాపురంలో ఉన్నాం, మల్కాపురంలో ఉన్నాం మనము. ఇప్పుడు హెచ్ఎండి లాజిస్టిక్స్ పార్క్స్ కూడా చాలా నియర్. సెజ్ పక్కన మనం కూడా ఒక ప్లాట్ ఉన్నట్టయితే మనకి ఈ చాలా అంటే ఈ సెజ్ ఈ ఎన్విరాన్మెంట్ లో కానీ ఈ సెజ్లు ఏదైతే ఎంప్లాయ్మెంట్ జోన్ ఉన్న పక్కన తీసుకున్నట్టయితే చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది కస్టమర్ కి. కంప్లీట్ వెంచర్ పేరు వచ్చేసి రాచకొండ గ్రీన్ హిల్స్. చెప్తా, అడుగు, నువ్వు అడుగు సార్. ఇది వెంచర్ పేరు పెట్టాం సార్ మనం. సో ఈ వెంచర్ నేమ్ వచ్చేసి సార్ రాచకొండ గ్రీన్ హిల్స్ అనమాట. సో మనకి రాచకొండ ఏంటంటే మనకు ఇక్కడ నియర్ బై ఫోర్ట్ కూడా ఉంటుంది, రాచకొండ వాటర్ ఫాల్స్, రాచకొండ ఫోర్ట్ అని మనకు నియర్ బై ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని మన ఇప్పుడు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు కూడా ఫిలిం ఇండస్ట్రీ అనేది ఒకటి స్టార్ట్ చేయబోతున్నారు. రాచకొండ ఫిలిం హబ్ అనేది కూడా ఒకటి స్టార్ట్ అయిపోతుంది. దాన్ని కూడా ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి ఉంది సార్. ఆల్మోస్ట్ రాచకొండ గ్రీన్ హిల్స్ మన రాచకొండ చుట్టూ కూడా రాచకొండ గుట్ట. ఇది వచ్చేసి మనకు బేసిక్ గా సార్ ఇది మల్కాపురం అనే విలేజ్ కిందకి వస్తుంది అనమాట. విజయవాడ హైవేకి చాలా నియర్ బై ఉంటుంది. మెయిన్ ఒక టెంపుల్ ఉంది కదా సార్ మనకు ఆందోళన మైసమ్మ టెంపుల్ అని అంటే ఇప్పుడు ఎవ్రీడే చాలా పబ్లిక్ వస్తున్నారు. సో వాళ్ళు కూడా చాలా అంటే టెంపుల్కి వచ్చే వాళ్ళు కూడా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నారు సార్. సో చాలా నియర్ బై ఉంటుంది, ఆధ్యాత్మికంగా ఉంటుంది, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది, చుట్టూ సరౌండెడ్ బై ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంది. సో ఇలాంటి ప్లేస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి 100% సక్సెస్ ఉంటుంది సార్. రాచకొండ గ్రీన్ హిల్స్, రాచకొండ గుట్టల పక్కనే ఉంది మన సైడ్ కూడా. అవును సార్, చాలా బాగుందండి సార్. మెయిన్ ముఖ్యంగా ఓకే మన వ్యూవర్స్కి మంచిగా యాక్చువల్ మా వ్యూవర్స్ కూడా మీరు ఒక ఏమన్నా ఇప్పుడు ప్రైస్ ఏం కోట్ చేస్తున్నారు సార్ ఇందులో? సో ప్రైస్ విషయానికి వస్తే సార్ చాలా చాలా తక్కువ మార్కెట్ కంటే, ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అయింది ప్రాజెక్ట్ కాబట్టి మనం కేవలం 11,999 రూపాయలకే ఇస్తున్నాం సార్. ఆఫర్ ప్రైస్ ఇస్తున్నాము. చాలా బాగుంది, మంచి ప్రైస్ కోట్ చేశారు సార్. సార్ మా వ్యూవర్స్కి ఏమన్నా స్పెషల్గా ఏమన్నా డిస్కౌంట్స్ ఇంకా నెగోషియబుల్ ఏమైనా ఉందా సార్? సార్ ఇప్పుడైతే ప్రీమియం ప్లాట్స్ అయితే దొరుకుతాయి సార్ మన వెంచర్లో అయితే. మనకి జనరల్గా ఫస్ట్ వచ్చే వాళ్ళు ఈస్ట్లు కానీ కార్నర్స్ కానీ అడుగుతారు కాబట్టి ఆ ప్లాట్స్ అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ ఇప్పుడే మీరు చూసినట్టే వర్క్ కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి సో మనకు ఏ ప్లాట్ కావాలన్నా ఇప్పుడైతే పాసిబిలిటీ ఉంది సార్ తీసుకోవడానికి. డెవలప్మెంట్ అయ్యే కొద్దీ రేటు కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో దాన్ని బట్టి కస్టమర్ రీసేల్ కూడా చేసుకోవచ్చు ఈజీగా. డెవలప్మెంట్ ప్రైస్ కూడా ఎంత ఉంటే రేట్ ప్రైస్ కూడా పెరుగుతుంది సార్. ఇప్పుడు ఎవరైతే మనకు 1 week లో పేమెంట్ చేసిన వాళ్ళకి మాత్రం మనము రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీ చేస్తున్నాం సార్. ఇది మనం కంపెనీ నుంచి ఓన్లీ 1 week లో పేమెంట్, ఫుల్ పేమెంట్ రావాలి. 1 week లో పేమెంట్ వచ్చిన వాళ్ళకి ఫ్రీ రిజిస్ట్రేషన్. స్పాట్ రిజిస్ట్రేషన్ సార్. స్పాట్ రిజిస్ట్రేషన్. మన రిజిస్ట్రేషన్ కూడా ఎక్కడ సార్? మనది ఎక్కడ వస్తుంది? చౌటుపల్లి.
మన రిజిస్ట్రేషన్ ఎక్కడ వస్తుంది సార్ మనది ఇప్పుడు? సో మనకు వచ్చేసి చౌటుప్పల్ ఏదైతే ఉందో సార్ మనకి మండలం అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ లొకేషన్కి మండలం వచ్చి చౌటుప్పలే. సో అక్కడ SRO ఉంటుంది, అక్కడ అవుతుంది సార్. సబ్ డిస్ట్రిక్ట్. థ్యాంక్ యూ కుమార్ గారు. థ్యాంక్ యూ సార్. మంచి వివరాలు ఇచ్చారండి కంప్లీట్లీ వెంచర్ గురించి. దాదాపు చాలా బాగుందండి, సైట్ కూడా బాగా నచ్చిందండి నాకు. మా వ్యూవర్స్ కూడా కంప్లీట్లీ ఈ సండే వరకు అయితే సైట్ విజిట్ చేస్తుంటారు. మీకు ఈ వెంచర్లో ప్లాట్గా తీసుకోవాల్సిన వారు వ్యూవర్స్, మా కస్టమర్స్ దేవుళ్ళకి ఈ వెంచర్లో మా నెంబర్కి, మా స్క్రీన్ పై నెంబర్కి సంప్రదించండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.